వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలోని జెడ్పీ పాఠశాల జూనియర్ ఇంటర్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూనిఫామ్స్ అందజేశారు. పాఠశాలలో ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ కోర్స్ నూతనంగా ప్రవేశపెట్టిన సందర్భంగా విద్యార్థినులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. విద్యార్థులకు దుస్తులు అందించే అవకాశం బ్యాంక్ కల్పించడం పట్ల ప్రిన్సిపల్ అనురాధకు ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో కూడా ఇక్కడ మొక్కల పంపిణీ పెట్టాము. 100 మొక్కలు తెచ్చి ఇచ్చాము. దాదాపు 50 మొక్కలు నాటారండి. మీ చేత కూడా 2 నాటించాలని ఉద్దేశం 2 ఆపారు పక్కన. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం బిజినెస్సే కాకోకుండా పబ్లిక్ అవేర్నెస్, సమాజ సేవలో ఎంతో భాగస్వామ్యం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అంటే మనందరి బ్యాంకు. మీరు రేపు పొద్దున పెద్దవాళ్ళైనా ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు కూడా 12 ఏళ్ళు దాటినా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకోండి. ఆ దాచుకోవడం మొదలు పెట్టండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి సమాజ సేవలోనూ అలాగే వ్యాపారాత్మకంగా 2 పక్కల ఇలా ఉన్న బ్యాంకు భారతదేశంలో ఏది లేదు. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నచ్చితే సపోర్ట్ కొట్టండి. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్లు, అధ్యాపక సిబ్బంది కూడా చిన్న విద్యుంది. కొద్దిమంది వాళ్ళ దగ్గరికి వచ్చి చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వేరే బ్యాంక్ వెళ్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఈజ్ ది బెస్ట్ ఆల్వేస్. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరావు, ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి ఉద్యోగుల జోనల్ కార్యదర్శి రాగిపాటి ప్రేమ్ కుమార్, అంగల్కుదురు గ్రామస్తులు రావినూతల ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు మూర్తి, రామకృష్ణ, హేమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. రిచ్ ఆర్ పువర్ ఓన్లీ బై హార్ట్, నాట్ బై మనీ. ఓకేనా? ఇప్పుడు నాకు ఏదైనా ఇచ్చే శక్తి ఇచ్చారు ఎందుకు అంటే ఆ భగవంతుడు చేయమనే తప్ప ఇట్ ఈజ్ నాట్ దట్కి నా పాకెట్లో తిప్పుకొని లేకపోతే ఏదో అని. సో ఎవరైతే ముందరికి సొసైటీ గురించి మంచి చేద్దాం అనుకుంటారో హీ విల్ బి రిచర్ బై పాకెట్ ఆర్ బై హార్ట్ అండ్ గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ హిమ్ హూ ఎవర్ సర్వ్స్ హిస్ సొసైటీ. అండ్ సొసైటీ అంటే నథింగ్ ఎల్స్ దాన్ యూ పీపుల్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ రేపటి నుంచి అమావాస్య తర్వాత నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. మా ఆడపిల్లలకి దుర్గామాతలు వీళ్ళందరూ ఆ రకంగా ఆలోచిస్తున్నాను. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 11, 27, 38 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఈ వార్డు కౌన్సిలర్లు గారు కానీ, ఆ మున్సిపల్ సిబ్బంది, అలానే కమిషనర్ గారు, ఇలా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. అలానే మీరు కూడా మన వార్డు ప్రజలందరూ పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుండేది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో ఖాళీ స్థలాలు అనేది ప్రాబ్లంగానే ఉంది. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు గల వాళ్ళు అది క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాం. మీ మూలాన పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పాములు, పురుగులు కానివ్వండి, దోమలు కానివ్వండి, కేవలం ఆ దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విష జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ జ్వరాలు ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. కాబట్టి మీరు మీ స్థలం కొని మీరు ఎక్కడో ఉంటున్నారు, పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలనేది కూడా మా కోరిక. ఈరోజు మా ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేయడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ వార్డులో కూడా చేయడం జరిగింది. ఈ వార్డులో చేసే కార్యక్రమం మా ఆఫీస్ కూడా ఈ వార్డులోనే ఉంది కాబట్టి మరి చైర్పర్సన్ గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది రావడం జరిగింది. ఈ కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆఫీసులో కూడా మా స్వచ్ఛత మేము పాటిస్తున్నాము. ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఆఫీస్లో చేసుకున్నాం. అలాగే మరి మన తెనాల్లో కూడా మరి అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం పాటించి మరి స్వచ్ఛతా కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మా రవాణా శాఖ తరఫున కోరుకుంటున్నాం. రవాణా రంగంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు తెలిపారు. గూడ్స్ రవాణా రంగం పూర్తి సంక్షోభంలో ఉన్న తరుణం కనుక రవాణా వాహన యజమాని మరియు డ్రైవర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం
ఏపీ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు వినతి పత్రంతో పాటు వరద బాధితుల సహాయం కోసం 1,05,000 రూపాయల చెక్ అందించడం జరిగిందని తెలిపారు. రవాణా రంగంలోని ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి నైపుణ్యం అవగాహన కలిగిన డ్రైవర్, మెకానిక్ల వంటి మానవ వనరులను అభివృద్ధి చేయాలని, గూడ్స్ రవాణా వాహనాలకు ఆంధ్ర తెలంగాణ మధ్య అనుమతి ఇవ్వకుండా జాప్యం జరుగుతున్న కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానంకు వెంటనే అనుమతి ఇవ్వాలని, రవాణా వాహనదారుడికి గ్రీన్ ట్యాక్స్ తగ్గించి ఊరట కలిగించే ప్రయత్నం చేయాలని చలపతిరావు కోరారు. నమత అసోసియేషన్ తీసుకున్న రవాణా రంగంలో లంచగొండి విధానం పారద్రోలే పోరాటం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చట్ట పరిధిలో సరుకు రవాణా చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా నమత అసోసియేషన్ అండగా నిలిచి క్షేత్రస్థాయిలో లంచం అడిగిన అధికారిపై చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రధానంగా విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితుల సహాయార్థం 1,05,000 రూపాయలు ఈ రోజున లోకేష్ గారికి అందించడం జరిగింది. అలాగే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం వారి యువగళం పాదయాత్రలో వారికి వివరంగా సమస్యల గురించి చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానమైనది గ్రీన్ ట్యాక్స్. ఈ గ్రీన్ ట్యాక్స్ గురించి ప్రక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలన చేసి సవరించి లారీ ఓనర్కి ఉపశమనం కలిగించమని, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా యాక్సిడెంటల్ నివారణ కోసం రవాణా రంగంలో ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మానవ వనరులైనటువంటి డ్రైవర్లు అలాగే మెకానిక్లు కొరత తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి నేటి సామాజిక పరిస్థితులను బట్టి ఆధునిక టెక్నాలజీతో వచ్చేటువంటి వాహనాన్ని నడపాలన్నా, రిపేర్ చేయాలన్నా శిక్షణ కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి, అవగాహన కలిగినటువంటి డ్రైవర్ మరియు మెకానిక్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాన్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ విధంగా డ్రైవర్కి కావాల్సినటువంటి ఆధునిక టెక్నాలజీలో ట్రైనింగు మరియు రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగిస్తూ శిక్షణా తరగతులు నిర్వహించాలని వారికి వినతిపత్రంలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ చైతన్య పాఠశాల నందు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి 10 అవతారాల వేషధారణతో కనువిందు చేశారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి గెలుస్తుందని, విజయానికి గుర్తుగా ఈ పండుగను చేసుకోవడం జరుగుతుందని ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం నృత్య రూపంలో విద్యార్థులకు కన్నులకు కట్టినట్లుగా ప్రదర్శించారు. తొలుత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో కార్యక్రమం ప్రారంభించి భరతనాట్యంతో అలాగే జానపద నాట్యాలతో కార్యక్రమం ప్రారంభించారు. రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు, అలాగే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వరించి విజయాన్ని పొందిన సందర్భంగా 10 రోజులు ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగనే దసరా అంటారని ప్రిన్సిపల్ రాధ అన్నారు. ఏజీఎం అంజయ్య, రీజనల్ ఇన్ఛార్జ్ అప్పాజీలు పర్యవేక్షించగా కార్యక్రమంలో డీన్ మల్లికార్జునరావు, ప్రైమరీ ఇన్ఛార్జ్ హఫీజున్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చైతన్య స్కూల్ గంగానమ్మపేటలో ఉన్న చైతన్య స్కూల్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నామండి. దసరా మహోత్సవం అంటే దసరా పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో రాక్షసుడు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే తను శివుడి దగ్గర నుంచి వరం తీసుకుంటాడు. తనకి చావుకి తిరుగులేదు అన్న వరం తీసుకొని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో
సో ఏ అమ్మవారు చెప్పినా కూడా తనకి చావు లేదు, అంటే నేల మీద నింగిలో నేలలో భూమి మీద ఆకాశంలో ఏ దేవుడి చేతిలో కూడా చావు కొట్టడం వరం తీసుకోవడం వల్ల తను అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చావు లేదు అన్న నమ్మకంతో. సో అమ్మవార్లు అందరూ కలిసి ఒక్కొక్కరు అందరూ ప్రయత్నం చేసినా అవ్వదు. సో అందరూ నవరాత్రులు అమ్మవార్లు కలిసి ఒక చివరిలో మహిషాసుర మర్దిని అనే అవతారం ఎత్తి అతన్ని చంపడం జరుగుతుంది. సో అది చంపడంతో అందరికీ లోక వినాశనంపై అంతగా విజయం కలుగుతుందనేసి మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డుదారులకు 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో జంతువధ నిషేధం, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. తెనాలి మండల పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.